శతాబ్దాలుగా వస్తున్నటువంటి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అర్చక స్వాముల కంటే కూడాను ఈ డిడిఎన్ఎస్లో పనిచేసేటువంటి అర్చక స్వాములకి ఎక్కువ జీతం వస్తుంది. ఈ డిడిఎన్ఎస్ స్కీమ్లో బ్రాహ్మణుల కంటే బ్రాహ్మణేతరులే ఉన్నారు. అలాగే అర్చకులకి పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్షల్లో హిందువు అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే పరీక్ష కూర్చేటువంటి స్వేచ్ఛ ఉన్నది. దేవాలయ వ్యవస్థలో కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి అర్చక స్వాములు ఉన్నారు. వీళ్ళందరూ నిత్యము వాళ్ళు ఎంతో మరి పొద్దున్నే 5 గంటలకే లేచి సంధ్యావందనం మార్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి అనేక నియమాలు పాటిస్తూ నిష్టలుగా ఉంటూ మరి ఈ వృత్తిలో ఉండటం జరుగుతుంది. కానీ ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవన భృతి చాలా చాలా తక్కువగా ఉంది. అందుకనే ఇతరేతరులు ఎవరు కూడాను ఈ యొక్క వ్యవస్థలో ఉండేవాళ్ళే తొలగిపోతున్నారు. మరి జీవనం గడకపోతే ఎవరుంటారు? కాబట్టి ఈ జీవనానికి కొదువైపోయి అందుకని ఈ వ్యవస్థలో నుంచి పక్కకి తప్పుకుంటుంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అర్చక స్వాములకి పెళ్ళిళ్ళు కావడమే కష్టమయ్యేటువంటి పరిస్థితి వాళ్ళ సమాజంలో ఉంది. ఈ దయనీయ పరిస్థితుల్లో అర్చకులు ఉన్నారు. మరి కృష్ణమాదిక్ గారికి ఇవన్నీ కనిపించటం లేదా అని అడుగుతున్నాను. ఈ బ్రాహ్మణులే ఈ దేశ విభజనకు కారణమన్నారు. ఇంతకంటే దారుణమైనటువంటి ఆరోపణ ఇంకోటి ఏది ఉండదు. ఎందుకు చెబుతున్నానంటే దేశ విభజన మత ప్రాతిపదిక మీద జరిగింది కానీ కుల ప్రాతిపదిక మీద జరగలేదు. మత ప్రాతిపదిక మీద జరిగిందని మన చరిత్ర, అది మనకు తెలిసిన చరిత్ర. ఇప్పుడు నా వయసు వాడికి కూడా తెలిసే చరిత్ర. అది చరిత్రలో గ్రంథస్థమైంది. ఈ భారతదేశం విడిపోవడానికి కారణం మత ప్రాతిపదిక పైన విడిపోయింది. ఆ రోజున జరిగినటువంటి స్వాతంత్ర పోరాటంలో అటు హిమాలయాలు మొదలుకొని కన్యాకుమారి వరకు కనుక సమస్త భారతదేశంలో ఉన్నటువంటి సమస్త జాతుల వాళ్ళు, సమస్త మతాల వాళ్ళు, సమస్త కులాల వాళ్ళు పాల్గొనడం జరిగింది. అంతే తప్పించి ఈ క్యాస్టా ఆ క్యాస్టా, ఈ వర్గమా ఆ వర్గమా, ఈ ప్రాంతమా ఆ ప్రాంతమా అన్న భేదం లేకుండా అందరూ పాల్గొనడం జరిగింది. దాంట్లో బ్రాహ్మణుల యొక్క పాత్ర చాలా గణనీయమైనటువంటి పాత్ర. దేశ స్వాతంత్రం కోసం పోరాటి స్వరాజ్యమైన జన్మ హక్కు అన్నటువంటి తిలక్ ఎవరు? అలాగే ఇక్కడ మన ఆంధ్రదేశంలో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా తుపాకీకి ఎదురొడ్డి నిలిచినటువంటి ప్రకాశం పంతులు గారు ఎవరు? ఈ చరిత్రను ఒక తరవ జ్ఞప్తికి తెచ్చుకోమని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఆరోపణలను ఇంతటితో ముగించాల్సిందిగా వినమ్రపూర్వకంగా ఆయన గారిని కోరుకుంటున్నాను. లేకపోతే సమాజంలో ఒక అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి.